స్తంభాలు కట్టి ఆ స్తంభాలకి తాడు కట్టి ఆ తాడుకి గడ్డిని చుడతారు. గడ్డిని చుట్టి దానికి ప్రమిదల్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రమిదని ఏర్పాటు చేసి తోరణాలు అంటే తోరణం మాదిరిగా గడ్డితో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఈ అగ్ని వెలిగిస్తారనమాట. వెలిగించేటప్పటికి ఇక మొత్తం కాలుతుంది. అది మొత్తం కాలిపోతుంది. మనకి ఒత్తి ఏమి కనిపించదు, ఎందుకంటే గడ్డి కాబట్టి ఆ గడ్డి ఇక వెలుగుతూ ఉంటుందన్నమాట. అలా వెలుగుతూ ఉన్నటువంటి గడ్డి కింద నుంచి 3 సార్లు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ప్రదక్షిణ అన్నట్టుగా అనమాట. అది అర్థంతో చేస్తారు. ఎందుకంటే యముడి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యమ బాధలు, నరకానికి వెళ్ళి మనము అక్కడ బాధలు అనుభవించకుండా ఇక్కడే జ్వాలాతోరణం కింద కనుక మనము 3 ప్రదక్షిణలు చేసినట్టయితే మనకి యమ బాధలు ఉండవు, అంటే యముడు పెట్టేటటువంటి బాధలు మనకి ఉండవు అనేటటువంటి ఒక నమ్మకం. కాబట్టి